హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఎంఎస్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. నేను జస్ట్ టూ బేసిక్ టేబుల్స్ తీసుకున్నాను. ఒకటి ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్స్. ఎంప్లాయీస్లో వచ్చేసరికి ఎంప్లాయీ ఐడి, నేము, డిపార్ట్మెంటు, శాలరీ, జాయినింగ్ డేటు. ఇంకో టేబుల్ వచ్చేసరికి డిపార్ట్మెంట్స్, దాంట్లో టూ కాలమ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. అండ్ దాంట్లో వచ్చేసరికి కొంచెం శాంపిల్ డేటా ఇన్సర్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేస్తే మీకు కింద చూశారు కదా ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను గూగుల్ డ్రైవ్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే నన్ను అడిగితే నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, బేసిక్ క్వశ్చన్స్ చూద్దాము. స్టార్టింగ్లో వచ్చేసరికి జస్ట్ బేసిక్స్ క్వశ్చన్ చూస్తాను, నెక్స్ట్ అడ్వాన్స్ చూడవచ్చు. నాకు ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ టేబుల్లో అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో లెస్ దెన్ 8,000 కంటే ఏ రికార్డ్స్ ఉన్నాయి. శాలరీ, ఇక్కడ శాలరీ కనిపిస్తుంది కదా, ఇక్కడ 6,000, 7,500, 8,000, ఇలా డిఫరెంట్ శాలరీస్ ఉన్నాయి మనకి. సో నాకు 8,000 కంటే తక్కువ ఉన్న శాలరీస్ కావాలి. తక్కువ అంటే లెస్ దెన్, ఏం కావాలి, శాలరీ కావాలి. అండ్ ఎంత, 8,000 కంటే. ఓకే, మనం ఈ క్వరీని ఎలా రాస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ వేర్ కండిషన్ పెడతాం. వేర్ తర్వాత మనం నెక్స్ట్ కాలమ్ నేమ్ వేయాలి. ఆ కాలమ్ నేమ్ వచ్చేసరికి శాలరీ. ఓకే, గెట్ దెనా లెస్ దెనా, లెస్ దెన్ అంటే తక్కువ, గెట్ దెన్ అంటే ఎక్కువ. వేర్ శాలరీ లెస్ దెన్ 8,000 ఈ విధంగా ఇస్తే మనకి మనం ఇంకో జీరో పెట్టాలి. 8,000 కాదు, 80,000. చూసారా, 60,000, 75,000, 65,000. ఓకే, ఒకవేళ ఇక్కడ ఈక్వల్ పెట్టామనుకోండి, 8,000 రికార్డ్స్ ఉంటాయి కదా, అంటే చూపిస్తా చూడండి. మనకి ఇప్పుడు రికార్డ్స్ రాని ఏమున్నాయి, ఇది ఒకటి అండ్ 90,000, ఈ రెండు రికార్డ్స్ రాలేదు. ఇక్కడ ఈక్వల్ పెడితే 80,000 రికార్డ్స్ కూడా వచ్చేస్తుంది, ఆ రికార్డు కూడా. ఓకే, చూసారా, ఇది కూడా వచ్చింది. ఒకవేళ మనము గ్రేటర్ దాన్ని పెట్టామనుకోండి, 80,000 కంటే ఏదైతే ఎక్కువ రికార్డ్స్ ఉంటాయో అవి వస్తాయి అన్నమాట శాలరీ. చూసారా, 80,000 కంటే ఎక్కువ 90,000 మాత్రమే ఉంది. 80,000 కూడా కావాలంటే ఈక్వల్ పెట్టాలి, అప్పుడు 2 రికార్డ్స్ వస్తాయి, శాలరీలో 2 రికార్డ్స్ వస్తాయి. క్లియరా? ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు 2 టేబుల్స్ ఉన్నాయి కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్. నాకు ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. ఏ విధంగా చేయవచ్చు, ఈ రెండిట్లో మనకు కావాలంటే వీటిలో కామన్గా ఏముంది, కాలమ్స్. ఇక్కడ చూసారా, డిపార్ట్మెంట్ ఐడి ఉంది, ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది. ఈ రెండు కామన్ కాలమ్స్ అన్నమాట. వీటి మీద జాయిన్ చేసి మనము ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ని తీసుకొని రావచ్చు. ఓకే, అది ఎలాగో చూడండి. ఇక్కడ క్వరీ రాస్తాను, కింద రాస్తాం. సెలెక్ట్ స్టార్ పెట్టను, ఎందుకంటే మనకు కావాల్సింది 2 కాలమ్స్ వరకే. ఒకటి నేమ్, ఇంకోటి డిపార్ట్మెంట్ నేమ్. మీరు ప్రతిసారి ఇలా టైప్ చేసేదానికన్నా ఇక్కడ ఏదైతే కాలం కావాలో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇటు కాపీ అండ్ కాపీ విత్ హెడర్స్ ఉంటుంది.
కాపీ విత్ హెడర్స్ సెలెక్ట్ చేయండి, కామా. సో కింద డేటా వస్తుంది, దాన్ని రిమూవ్ చేయండి. మనకు కావాల్సింది ఈ 2 కాలమ్స్లో. ఏ టేబుల్ నుంచి మనకి ఇందాక ఒక్క టేబుల్ ఉంది కాబట్టి జస్ట్ ఫ్రమ్ అని పెట్టి ఎంప్లాయీస్ అని పెట్టాం. బట్ ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి, అలాంటప్పుడు జాయిన్ చేయాలి. ఫ్రమ్ ఫస్ట్ నేను ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటాను. నెక్స్ట్ జాయిన్ అని రాయొచ్చు, లేదా ఇన్నర్ జాయిన్. ఓకే, ఇలాగైనా రాయొచ్చు. నెక్స్ట్ అలా జాయిన్ రాసిన తర్వాత ఇంకో టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. మనకి ఇంకో టేబుల్ నేమ్ ఏముంది, డిపార్ట్మెంట్స్. ఈ 2 టేబుల్లో డేటాని మనం కలిపేస్తున్నాం అనమాట. ఓకే, ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎంప్లాయీకి నేను ఇంకో పేరు ఇస్తున్నాను. మనం యాజ్ నేమ్ అంటాం దాన్ని, ఈఎంపీ ఇస్తున్నాను. మనం ఇంకో నేమ్ ఇవ్వాలంటే యాజ్ అని పెట్టని ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా కూడా ఇచ్చినా కానీ దానికి ఇలా తీసుకుంటుంది అనమాట. డిపార్ట్మెంట్ ఆన్. ఇక్కడ మీరు ఈ కాలమ్స్ టేబుల్స్కి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు కదా, ఇక్కడ నేమ్ ఉంది. ఈ నేమ్ అనేది డిపార్ట్మెంట్లోదా లేదా ఎంప్లాయీదా అది క్లారిటీగా తెలియాలంటే ఇక్కడ మీరు ఈఎంపీ డాట్ నేమ్, ఇక్కడ వచ్చేసరికి డిపిటి డాట్ నేమ్. మనం చేసింది ఏం లేదు, జస్ట్ చెప్తున్నాం ఈ కాలం అనేది డిపార్ట్మెంట్లోది, నేమ్ అనే కాలము ఎంప్లాయీ టేబుల్లోది అని క్లారిటీగా చెప్తున్నాం అంతే. ఎందుకంటే ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ కూడా నేమ్ ఉంది అనుకోండి, ఏ కాలం నుంచి తీసుకోవాలి ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి అని దానికి తెలియదు కదా. సో అందుకని మనం క్లారిటీగా ఇస్తున్నాం అంతే. నెక్స్ట్ ఆన్ అనే కండిషన్ దగ్గర ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెండు టేబుల్లోని సేమ్ రికార్డ్ అంటే సేమ్ కాలం ఏముంది, ఈఎంపీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఇలా రాయొచ్చు, లేదా డేటా మీద సెలెక్ట్ చేసి కాపీ విత్ హెడర్స్ ఇలా అయినా రాయొచ్చు. ఓకే, ఇజ్ ఈక్వల్ నెక్స్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఈఎంపీ కాదు, ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసరికి డిపిటీలో, డిపిటీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈఎంపీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి, సారీ డిపార్ట్మెంట్ ఊరికే ఒక కాలం నేమ్ వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేస్తే మనకి ఈఎంపీ నేమ్లో వచ్చేసరికి నేమ్ వచ్చినాయి, అండ్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అనో తెలియడం కోసము ఇక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ నేమ్స్ కూడా క్లారిటీగా వచ్చాయి. క్లియర్. ఇది యాజ్ నేమ్ ఉంది కదా, ఏం లేదు, ఎంప్లాయీకి ఇంకో పేరు ఇస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ ఉంది కదా, నేనేం చేస్తున్నానంటే యాజ్ ఇచ్చేసి మై నేమ్ అని ఇస్తా. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ ఉంది కదా, ఆ ప్లేస్లో మై నేమ్ అని వస్తుంది. చూసారా, మై నేమ్ వచ్చింది. ఇక్కడ కూడా నేను మై నేమ్ ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సేమ్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ ఇవ్వకూడదు, మోస్ట్లీ ఎర్రర్ వస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, రాలేదు. ఓకే, నాల్సి టేబుల్లో వచ్చేసరికి సేమ్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ లేవకూడదు, యాజ్ నేమ్ ఇవ్వచ్చు అనుకుంటా. టేబుల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది కూడా రియల్ టైం చూపిస్తే చూడండి. నేను ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ టేబుల్ కాపీ చేసుకుంటున్నా. ఈ టేబుల్ ఆల్రెడీ ఉంది కదా, సో ఇంకో ఎస్ పెడుతున్నా. డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా, ఈ కాలం కాపీ చేసుకుంటున్నా డిపార్ట్మెంట్ని, ఇక్కడ కామా పెడుతున్నా ఎందుకంటే ఇంకో కాలం యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసామనుకోండి,
మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒక టేబుల్లో వచ్చేసరికి సేమ్ కాలం నేమ్ని ఇంకోసారి ఇవ్వకూడదు అనమాట, ఎర్రర్స్ వస్తాయి. ఓకే, అదేవిధంగా టేబుల్స్ కూడా అంతే. ఇది డేటాబేస్, ఈ డేటాబేస్లో సేమ్ టేబుల్ని మళ్ళీ క్రియేట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. క్లియరా? ఇప్పుడు క్రియేట్ చేసిన ఎర్రర్ వస్తుంది, చూసారా? డిపార్ట్మెంట్ నేమ్, ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళీ డిపార్ట్మెంట్ నేమ్ వస్తే ఎర్రర్ వస్తుంది అన్నమాట. సో యాజ్ నేమ్కి సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ యాజ్ అని ఇవ్వచ్చు, లేదా యాజ్ అయినా రిమూవ్ చేసినా కానీ ఆ కాలంకి వేరే నేమ్ అనేది తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 టేబుల్ సెలెక్ట్ చేస్తాను. నాకు ఈ 2 టేబుల్లో ఐటీ ఉంది కదా, ఐటీ ఎంప్లాయీస్ది, ఐటీ అంటే ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ ఎంప్లాయీ ఐడి 101 ఉంది కాబట్టి ఇతను కూడా ఐటీ, అండ్ ఇతను మైక్ అంట, అతను కూడా మైక్ రోజ్ కూడా 101. వీళ్ళిద్దరు యొక్క సమ్ శాలరీ కావాలి, ఆ 2 ఎంప్లాయీస్ యొక్క సమ్ శాలరీ కావాలి నాకు. ఓకే, సమ్ శాలరీ అంటే టోటల్ శాలరీ కదా. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే సెలెక్ట్ ఐటీ ఎంప్లాయ్ సమ్ శాలరీ. సెలెక్ట్ సమ్, ఏం కావాలి, శాలరీ కావాలి. శాలరీ ఫ్రమ్ 2 టేబుల్స్ కదా, ఒకటి ఎంప్లాయీస్ అండ్ జాయిన్ అయిదాం డిపార్ట్మెంట్. జాయిన్ అయినవచ్చు లేదా ఇన్నర్ జాయిన్ అయినవచ్చు. డిపార్ట్మెంట్స్ ఆన్ కామన్ కాలమ్స్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్, ఈ కాపీ చేసేస్తా. ఇక్కడ మనం నేమ్స్ ఇవ్వాలి కదా టేబుల్స్కి, డిపిటి, ఈఎంపి. ఓకే, ఈ విధంగా చేస్తే ఆల్ ఎంప్లాయీస్ది వస్తుంది అనమాట. అంటే డిపార్ట్మెంట్ ఐటీ, హెచ్ఆర్, ఫైనాన్స్ ఎవరు ఉన్నారో ఆల్ ఎంప్లాయీస్ది వస్తుంది. బట్ నాకు కావాల్సింది వచ్చేసరికి ఐటీ మాత్రమే అనమాట. చూసారా, టోటల్ వచ్చింది. బట్ నాకు కావాల్సింది జస్ట్ ఐటీ. సో అప్పుడు మనం ఏం చేయాలి, నేను 2 టేబుల్స్ సెలెక్ట్ చేస్తున్నా. నాకు ఇప్పుడు వేర్ కండిషన్ పెట్టాలి. వేర్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసరికి ఏముంది, ఐటీ, డిపిటి డాట్ ఏమొస్తుంది, డిపార్ట్మెంట్ నేమ్. డిపిటి కదా, మనం ఏం పెట్టామంటే డిపిటి పెట్టాం. డిపిటి డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్, ఆడేం పెట్టాలి మనం, సింగిల్ కోట్లో ఐటీ. స్మాల్ లైన్ పెట్టచ్చు లేదా క్యాపిటల్ లైన్ పెట్టచ్చు. ఇక్కడ సమ్ శాలరీ ఉంది కదా, ఇక్కడ మీకు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా నో కాలం నేమ్ వచ్చింది. సో నేను ఇక్కడ ఏం పెడతానంటే టోటల్ అండర్స్కోర్ శాలరీ, ఈ విధంగా పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారా, ఈ విధంగా వచ్చింది. ఇందాక చూడండి, మీకు క్లియర్గా చూపిస్తా. ఐటీ ఎవరు ఉన్నారు, 101 కదా, ఇక్కడ ఐటీ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఐడి 101. ఇక్కడ
డిపార్ట్మెంట్ 101 101 2 ఉన్నాయి. ఒకటి 60,000, ఒకటి 80,000, మొత్తం కలిపితే 14 అవుద్ది. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది మనకి చూసారా? 14,000, 1,40,000 వచ్చింది. సారీ, మ్యాథ్స్లో చాలా వీక్ మనం. ఓకే, 1,40,000 అనేది వచ్చింది. ఒకవేళ మనం ఈ వేర్ కండిషన్ పెట్టకపోతే టోటల్ శాలరీ వస్తుందన్నమాట, ఆల్ ఎంప్లాయీస్, ఆల్ డిపార్ట్మెంట్ ఐడీస్ 3,70,000. ఓకే, ఇక్కడ మనం పైన కాలమ్ ఏముంది, టోటల్ శాలరీ. ఓకే, నేను జస్ట్ చిన్న టాస్క్ ఇస్తాను, మీరు ఎవరైనా చేయండి. నాకు 2 టేబుల్స్ ఉన్నాయి, ఒకటి ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి. సో ఈ 2 టేబుల్స్లో నాకు హెచ్ఆర్, ఓకే, హెచ్ఆర్ అంటే 102, 102 ఎవరెవరు ఉన్నారు, జేన్ స్మిత్ అంట అండ్ సంథింగ్ లూయిస్ లిట్ ఉన్నారు. వీళ్ళ యావరేజ్ శాలరీ నాకు కావాలి. ఓకే, ఈ క్వరీ బేస్ చేసుకొని మీరు ఈజీగా చేయవచ్చు, ట్రై చేయండి. ఓకే, నాకు యావరేజ్ శాలరీ కావాలి అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు పింక్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను గూగుల్ డ్రైవ్లో. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పింక్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను గూగుల్ డ్రైవ్, సారీ, యా, ఇక్కడ మీకు గూగుల్ డ్రైవ్లో నేను డాక్యుమెంట్ షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా అవసరం ఉంటే నాకు పింక్ చేయండి, నేను షేర్ చేస్తాను మీకు.